ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ భరత్ గారు, నమస్కారం. భరత్ గారు నమస్కారం. మీరు? నా పేరు విజయేంద్ర వర్మ. రండి కూర్చోండి. కూర్చోండి. థ్యాంక్ యూ. నన్ను మీరు గుర్తుపట్టలేదంటేనే మీరు మీ పని తప్ప మరేది పట్టించుకోరని అర్థమైంది. నేను రూలింగ్ పార్టీలో యాక్టివ్ పర్సన్ని. ఈ కాన్స్టిట్యూషన్లో నా గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ. నేను అందరికీ కావలసిన వాడినని అందరి నమ్మకం. ఆ నమ్మకంతోనే వచ్చే ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. అలాగా? సారీ అండి, నాకు ఈ పాలిటిక్స్ అవి అంతగా ఇంట్రెస్ట్ ఉండవు. చెప్పండి, ఇంతకీ ఏ పని మీద వచ్చారు? మీరిప్పుడు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారని తెలిసింది. బ్యాంకుకి అప్పు కట్టకపోతే మీ ఇల్లు జప్తు చేస్తారంట కదా. ఈ విషయం మీకెలా తెలిసింది? అన్నీ తెలుసుకునే వచ్చానండి. మీరు కట్టాల్సిన డబ్బులో ముందు 2 కోట్లు వడ్డీ కట్టండి. ఆ డబ్బు కట్టేస్తే వేలం ఆగిపోతుంది. ఆ తర్వాత మిగిలిన డబ్బు కట్టుకోవచ్చు. ఇదిగోండి, 2 కోట్లకి చెక్కు రెడీగా రాసించాను. తీసుకోండి. తీసుకోండి. ఏంటండి ఇది? 2 కోట్ల చెక్క. అయినా మీరెందుకు ఇస్తున్నారు? అసలు మీకు నాకు ఏంటి సంబంధం? అసలు ఇంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మీకు ఈ చెక్ ఇచ్చే ముందు మీ అమ్మగారు భానుమతి గారికి నాకు ఉన్న అనుబంధం గురించి చెప్పాలి. ఆవిడ నన్ను ఓ కేసు నుంచి కాపాడారు. ఆ రోజు ఆవిడ రిస్క్ తీసుకుని నన్ను సేవ్ చేయకపోతే నా లైఫే పోయేది. ఆ రోజు ఆవిడ రుణం తీర్చుకునే ఆర్థిక స్తోమత నాకు లేదు. ఆ తర్వాత నేను డబ్బులు ఇచ్చినా మీ అమ్మగారు తీసుకోలేదు. ఆవిడ కోసమే ఈ డబ్బు ఇస్తున్నాను. ఆవిడ లేకపోయినా ఆవిడ కట్టుకున్న ఈ ఇల్లు మీ అమ్మగారి స్మృతికి చిహ్నంగా ఉంటుందని భావించి ఈ డబ్బు ఇస్తున్నాను. ప్లీజ్ తీసుకోండి. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి, కానీ నాకు ఈ డబ్బు వద్దు. అదేంటి భరత్ గారు? ప్లీజ్ అండి, మా అమ్మగారు కట్టిన ఈ ఇంటిని నేనే కాపాడుకుంటాను. దానికోసం నేను ఎంత కష్టమైనా పడతాను. నా కష్టార్జితంతో మా అమ్మ కట్టిన ఈ ఇంటిని కాపాడుకుంటాను. ప్లీజ్. తల్లికి తగ్గ కొడుకు అనిపించుకున్నారు భరత్ గారు. అయితే నా కొడుకు కేసు ఒకటి ఉంది, అది వాదించి పెట్టండి. మీరు అడిగినంత డబ్బు ఇస్తాను. అప్పుడు ఊరికే తీసుకున్నాను అనే ఫీలింగ్ మీకుండదు. నా కొడుకు కోసం ఖర్చు చేశాను అన్న సంతృప్తి నాకు ఉంటుంది. ఏమంటారు? ఏం కేసు అండి అది? ఈ మధ్య పేపర్లో చూసే ఉంటారు. రేవతి అనే అమ్మాయిని మానభంగం చేసి హత్య చేశాడని చరణ్ అనే కుర్రాన్ని అరెస్ట్ చేశారు. అతను ఎవరో కాదు, నా కొడుకే. ప్లీజ్ దయచేసి మీరు బయటికి వెళ్ళండి. నాకు ఇలాంటి కేసులు టేకప్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఏంటి భరత్ గారు,
అంత తప్పు మేమేం చేశాం? ఒక అమ్మాయిని అలా చేయడం తప్పు కాదా? అంటే రాజకీయ నాయకుడు కొడుకు అనగానే అది నిజమే అని మీరు నమ్ముతున్నారా? ఇది అన్యాయం సార్. నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత కదా మీరు నిర్ణయం తీసుకోవాలి. మీకు ముందే చెప్పాను, నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని. నా కొడుకుని అమెరికాకి పంపించాలి అని అనుకున్నాను. వాడిని చక్కగా చదివించాను, పద్ధతిగా పెంచాను. నా పొలిటికల్ కెరియర్ని దృష్టిలో పెట్టుకుని అయినా మా వాడిని జాగ్రత్తగా పెంచుకోనా చెప్పండి. అయితే ఈ కేసేంటి? అదే సార్ రాజకీయ మాయ అంటే. ఇది అందరికీ అర్థం కాదు. నా ఫాలోయింగ్ చూసి నాకు చెడ్డ పేరు తీసుకురావడానికి కావాలనే అలా చేశారు. నిజాలు మీరు ఆలోచించండి. మీకు నమ్మకం కుదిరితేనే నా కొడుకుని కాపాడండి భరత్ గారు. మీకు నా కొడుకు చేసింది తప్పు అనిపిస్తే చెప్పండి. నేను వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. నా కొడుక్కి శిక్ష వేయించమని నేనే అడుగుతాను. మీరిప్పటికిప్పుడు ఏ నిర్ణయం చెప్పకండి. బాగా ఆలోచించి ఎంక్వైరీ చేసి మీకు నమ్మకం కుదిరితేనే నా కొడుకు కోసం వాదించండి. ఉంటానండి. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహం. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ. ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ. ఇంకొంచెం వేసుకో నీర్జా. పప్పేనా? కొంచెం వేసుకో వేసుకో వేసుకోమన్నానా? కొంచెం నెయ్యి కూడా వేసుకో నీర్జా. బాగా మొహమాట పెట్టేస్తున్నావు చంద్రిక. పర్లేదు వేసుకో. ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది. ఏమాట గమ్మటే నీ చేతి వంట అద్దరిపోయిందనుకో. మా రుద్రాణి మేడం పొరపాటున ఒక్కసారి వంట చేసింది అంతే. అది తలుచుకుంటే ఎప్పటికీ వాంతి వచ్చేస్తుందంటే డబ్బు. ఆ మనిషికి వంట ఎప్పుడు వస్తుందో ఏంటో. చంద్రిక, అప్పటిదాకా నువ్వు వండుకున్న దాంట్లో నాకు కొంచెం పెట్టు. ఓ సరే, అలాగే పెడతానులే, తిను. అది సరే కానీ నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? ఓ ఎందుకు చెప్పను, అడుగు. నాకు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా కూడా చాలాసార్లు చాలా హెల్ప్ చేశావు. నేను చేసిందేముంది, అంతా నీ మంచితనమే. ఇందుకు ఏదో అడుగుతానన్నా అడుగు. స్నేహ గురించి నీకేమైనా తెలుసా? నేను ఇంటికి వచ్చిందే స్నేహ కోసం. తను నాకు చాలా సాయం చేసింది. ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే దానికి కారణం ఆ స్నేహే. అలాంటి మనిషి ఇప్పుడు సడన్గా కనపడకుండా వెళ్ళిపోయింది. తను ఎక్కడుందో తెలుసుకోవాలి నిర్జా. తనకేమైందో ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకొని తన జీవితాన్ని బాగు చేయాలి. అది నా కనీస బాధ్యత. నిర్జా, దయచేసి స్నేహ గురించి వివరాలు ఏమైనా తెలిస్తే నాకు చెప్పవా ప్లీజ్? నిజంగా నాకేం తెలీదు చంద్రిక. అప్పటికి రుద్రాణి మేడంని అడిగాను, నాకేం చెప్పలేదు. కానీ ఏదో విషయం గురించి తెలుసుకోవాలని స్నేహ ప్రయత్నం చేసింది. మా రుద్రాణి మేడంతో కూడా చాలాసార్లు గొడవపడ్డం మాత్రం నాకు తెలుసు. ఒసే నీరజా, నీ దగ్గర స్నేహ గురించి చెప్పకపోవడమే మంచిదయింది. లేకపోతే మొత్తం అంతా చెప్పేసేదానివి. ఇంట్లో ఉండాల్సిన మనిషి అలా సడన్గా మాయమైపోతే పట్టించుకోవడం మానేశారు. స్నేహ ఈ ఇంటి కోసం ఎంత చేసింది. అలాంటి మనిషి గురించి ఎవరన్నా పట్టించుకుంటున్నారా?
అంతే చంద్రిక, ఎవరైనా అవసరానికి మనుషుల్ని వాడుకునే వాళ్ళే తప్ప వాళ్ళ బాగోగులు పట్టించుకునే వాళ్ళే ఉండరు. మీనాక్షి గారు ఉండుంటే ఈ ఇల్లు ఒక తీరుగా ఉండేది. ఆవిడ కూడా వెళ్ళిపోయాక ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారైంది ఇల్లు. అసలు స్నేహకి రుద్రానికి ఏంటి సంబంధం? వాళ్ళు ఏ విషయంలో గొడవ పడ్డారో కనీసం అదైనా తెలుసా? నువ్వు వచ్చేలోగా మా రుద్రాణి మేడం భరత్ బాబుని పెళ్లి చేసుకోకుండా స్నేహ అడ్డుపడింది. దానికి మా మేడంకి కోపం వచ్చింది. ఆ గొడవ తప్ప నాకింకేం తెలియదు చంద్రిక. ఎలాగైనా తన గురించి తెలుసుకోవాలి నీరజ. తనని కాపాడాలి, అదే నా కర్తవ్యం. ఈ విషయంలో నాకు కొంచెం సాయంగా ఉండు. తప్పకుండా చంద్రిక, నాకే చిన్న విషయం తెలిసినా ఖచ్చితంగా చెప్తాను. చెప్తానని చెప్పాను కదా, కాస్త పప్పేయచ్చు కదా. చాలా నెయ్యా? చాలా. చంద్రిక, నువ్వు సిబిఐ ఆఫీసర్ లాగా ఎన్ని ఎంక్వైరీలు చేసినా సరే నీకు స్నేహ గురించి ఏ వివరాలు తెలియనివ్వను. నీకే కాదు, ఎవ్వరికీ అది ఏమైందో తెలీదు, తెలియనివ్వను. Damn it! గుడ్ మార్నింగ్ భరత్, కాఫీ తీసుకో. కాఫీ కాదు, ఇంత విషం ఇవ్వు, తాగిపోతాను. ఏంటి భరత్, ఏంటా మాటలు? మరి ఏం చేయమంటావు? సమస్యలన్నీ కట్టగట్టుకొని మూకుమ్మడిగా దాడి చేస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు, మతిపోతుంది. ఈ ఇల్లుని వేలానికి పెట్టారు, పేపర్లో ప్రకటన కూడా ఇచ్చారు. ఇదిగో చూడు, ఇంటిని వేలం వేస్తా అంటున్నారు. $5 కోట్లు ఎక్కడి నుంచి అని తెచ్చి కట్టాలి? ఎవడి కాళ్ళు పట్టుకుంటే ఈ వేలం ఆపుతారు? ఎందుకంత టెన్షన్ పడతావు భరత్? నేనున్నాను కదా, ఏదో ఒకటి చేద్దాం. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నేనా? నేనేం చేశాను భరత్? నువ్వే చేసావు. నువ్వు చేసిన మోసానికి నేను బలైపోవడం వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. మా అమ్మ నీ గురించి ఎంత చెప్పినా వినలేదు. చంద్రిక ఎంత మొత్తుకున్నా నా బుర్రకే ఎక్కలేదు. చంద్రిక చెప్పినట్టు ఏ రోజు ఈ ఇంటి గురించి, ఈ ఇంటి పరిస్థితుల గురించి నేను అసలు పట్టించుకున్నదే లేదు. ఎంతసేపు నీ మాటలు నమ్మి నువ్వు ఆడిచ్చినట్టల్లా ఆడి చివరికి మా అమ్మని నేను దూరం చేసుకున్నాను.
మా అమ్మ చివరి చూపులు కూడా దక్కకుండా చేసావు. ఆ రోజు మా అమ్మతో సరిగ్గా మాట్లాడుంటుంటే ఈ అప్పు గురించి ఆ రోజే తెలిసేది. ఆ రోజు నీ వల్ల అమ్మని పోగొట్టుకున్నాను. ఈరోజు అమ్మ జ్ఞాపకంగా మిగిలిన ఈ ఇంటిని కూడా పోగొట్టుకుంటున్నాను. ఇదంతా నీ వల్లే. ఏ ముహూర్తంలో నువ్వు నాకు పరిచయం అయ్యావో గాని ఆ రోజు నుంచి నా జీవితం సర్వనాశనం అయిపోయింది. కామ్ డౌన్ భరత్. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు? పోతే పోయిందిలే. కావాలంటే తర్వాత మళ్ళీ ఈ ఇల్లు కొనుక్కుందాం. నీకు డబ్బులు నేను అరేంజ్ చేస్తాను కదా. ఏమన్నా? పోతే పోనీయా? ఎంత ఈజీగా చెప్పావు. ఇది నీ కంటికి ఒక మామూలు ఇంటిలా కనిపించచ్చు, కానీ ఇది నాకు నా దేవాలయం, మా అమ్మ గర్భాలయం. ఇందులో ఉంటే మా అమ్మ కడుపులో సేద తీరుతున్నంత సంతృప్తిగా ఉంటుంది. ఆ విషయం నీకేం తెలిసే? ఏంటి ఈ ఇంటిని ఎవరికో అమ్మేయాలా? అంటే నా కన్న తల్లిని ఎవరికో అమ్ముకోమంటావా? అది కాదు భరత్, నేను చెప్పే. మాట్లాడకు, చంపుతా మాట్లాడితే. నీలాంటి దాన్ని నమ్మినందుకు నాకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే. ఒక్కసారి ఇల్లు చేజారిన తర్వాత మళ్ళీ ఎంత ప్రయత్నించినా తిరిగి ఇంటిని సొంతం చేసుకోవడం జరుగుతుందా? అమ్మని ఆఖరిసారి చూసుకోలేకపోయినా ఈ ఇంట్లో మా అమ్మ ఆత్మ ఉందని నమ్ముతున్నాను. బాధ కలిగినా, సంతోషం వచ్చినా, కష్టం వచ్చినా, చివరికి కన్నీళ్ళు వచ్చినా మా అమ్మ నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్తుందనే నమ్మకం. మా అమ్మని దూరం చేసుకున్న రోజు ఎంత ఏడ్చానో ఇప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ ఏడుస్తున్నాను. అయినా నా బాధ నీలాంటి వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? భరత్, అత్తయ్య, ఈ ఇల్లు ఇంకొకరికి సొంతం కానివ్వను. హలో అమ్మా, నాకు ఒక పెద్ద సహాయం కావాలి. నాకిప్పుడు ఒక 5 కోట్లు అవసరమయ్యాయి. మన పొలాలు, ఆస్తులు అన్నీ అమ్మైనా సరే నాకు డబ్బు అరేంజ్ చేయగలవా? ఎట్టి పరిస్థితుల్లోనూ కావాలమ్మా. చాలా కష్టంలో ఉన్నాము. పద. దిష్టి తీస్తాను, తర్వాత లోపలికి రా నాన్నా. నువ్వు లోపలికి వెళ్ళు నాన్నా. నేను దిష్టి నీళ్లు పారేసి వస్తాను. డాడీ, బెయిల్ ఎలా వచ్చింది? నాకు బెయిల్ రాదు అన్నారు కదా? బెయిల్ రావడం మాత్రమే కాదు, నిన్ను నిర్దోషిగా కూడా బయటికి తీసుకొస్తాను. నిజంగానా? నిజంగా నన్ను నిర్దోషిగా బయటకు తీసుకొస్తారా? ఎలా డాడీ? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనం తలుచుకుంటే ఏదైనా పాసిబులేరా? నాకు తెలుసు డాడీ నీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గురించి. ఇలాంటి కేసులు ఎప్పుడు పొలిటికల్గా ప్రమాదమే తప్ప మన ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు పనికిరాదు. అయితే మరి నాకు బెయిల్ ఎలా వచ్చింది డాడీ?
ఒక గొప్ప లాయర్ని పట్టాను. ఆ లాయర్ చాలా పవర్ఫుల్. బెయిల్ రాదు అనుకున్నా నీకు బెయిల్ వచ్చింది. రేపు నీ కేసు కూడా క్లియర్ చేస్తాను. అదే ఎలా డాడీ? ఎలాగంటే నువ్వు అసలు ఈ కేసులో ఇన్వాల్వ్ కాలేదు. అసలు నీకు ఈ మర్డర్కి సంబంధమే లేదు. అది జరిగినప్పుడు నువ్వు అసలు ఈ సిటీలోనే లేవు. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళావు. ఆ మ్యాచ్ చూసిన తర్వాత నువ్వు ఆ రోజు అక్కడే 5 స్టార్ హోటల్లో ఉన్నావు. ఆ తర్వాత రోజు చెన్నై అంతా తిరిగి నెక్స్ట్ డే ఈవినింగ్ ఇక్కడికి వచ్చావు. ఇదంతా నిజమా? ఒక్కగానొక కొడుకువి. నిన్ను కాపాడుకోవడానికి తప్పదు కదా. చూసావా, నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీకోసం మీ నాన్న ఎంత కష్టపడుతున్నారో. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. ఎప్పుడు తిన్నావో ఏంటో, తొందరగా రా. నీకోసం నీకిష్టమైనవన్నీ వండి పెట్టాను. మీరు కూడా రండి. డాడీ, నిజంగా లాయర్ చాలా గొప్పోడు డాడీ. ఇన్ని ఎవిడెన్స్లు క్రియేట్ చేశాడంటే ఆయన చాలా గ్రేట్ డాడీ. అవి క్రియేట్ చేసింది ఆయన కాదు, నేను. అవునా? నా కడుపులో పెరిగే మా బిడ్డ కోసం కష్టపడి ఈ ఇల్లు దక్కించుకున్నాడు. కంగ్రాచులేషన్స్ భరత్ గారు. 5 కోట్లు అప్పు తీర్చి ఇంటిని దక్కించుకున్నారంట కదా. 5 కోట్లు ఉన్న పళంగా కట్టారంటే యు ఆర్ రియలీ గ్రేట్. అక్షయ్ పాత్ర ఏదైనా దొరికిందా, లేదంటే బంగారు నిధి ఏమైనా దొరికిందా? భరత్కి ఒక హై ప్రొఫైల్ కేసు వచ్చింది. చిటికెలో అప్పు తీరిపోయింది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.